డైరెక్ట్ గేట్ క్వశ్చన్స్కి వెళ్దాం అడ్వాన్స్ లెవెల్కి. రైట్, అక్కడ నుంచి ఇంకా మనం టార్గెట్ బేస్డ్ ఉంటే ఎట్లా, టార్గెట్ బేస్ లేకుంటే ఎట్లా, ఈ రెండు మోడల్స్ ఉంటాయి మనకు మొత్తం టైమ్ అండ్ వర్క్లో. రైట్, లెట్ స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ వన్. ఏమన్నాడంటే డైరెక్ట్ క్వశ్చన్ తీసుకుందామా. ఏ బాయ్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ఇట్ ఇన్ 24 days. ఇఫ్ సి ఆల్సో వర్క్స్ విత్ దెమ్, then it takes only 6 days to complete the whole work. In how many days C alone can complete the whole work అనమాట. తెలుగులో ఏంటంటే ఏ అనే ఒక వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి అనే వ్యక్తి సేమ్ పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. సి అనే వ్యక్తి కలవడం వలన మొత్తం పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలిగారు. అయినా సి ఒంటరిగా అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు రెడీగా? ఏ 10 days వర్క్ ఉందా లేదా? ఎస్, ఏ 10 days వర్క్ చేస్తాడు. బి ఎన్ని డేస్ చేస్తాడంట? బి 24 days. బి 24 days. బట్ సి ఎన్ని యూజ్ చేస్తాడో తెలియదు, కానీ అందరిని యాడ్ చేసాం అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి చేశారు అనుకో 6 days పడుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ టార్గెట్ ఫిక్స్ చేయాలి కదా, సి వాల్యూ తెలియదు మనకు. సి వాల్యూ తెలిస్తే టార్గెట్ ఫిక్స్ చేస్తాం జనరల్గా అయితే, కానీ ఇక్కడ సి వాల్యూ తెలియదు కదా. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ లైఫ్ లాంగ్ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ 10 days, బి 24 days, సి ఎన్ని డేసో తెలియదు, ఏ ప్లస్ బి ప్లస్ 6 days అంటే ఇక్కడ వర్క్ ఎప్పుడైతే వర్క్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ ఉందో ఆ అయిపోతున్న వర్క్ యొక్క డేస్ని మాత్రమే టార్గెట్గా కన్సిడర్ చేయాలి మనం. అంటే ఇప్పుడు 10 daysలో వర్క్ ఫినిష్ అవుతుంది, 24 daysలో బి వర్క్ ఫినిష్, ఎవరు చేస్తారో వదిలేయండి, వర్క్ ఫినిష్ అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సిలో కూడా వర్క్ ఫినిష్ అవుతుంది. ఎప్పుడైతే వర్క్ ఫినిష్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఉందో అప్పుడు మాత్రమే టార్గెట్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు లాజికల్గా మనం అంటే ఇప్పుడు 1/3 వర్క్ 6 daysలో అయిపోయిందంటే 6 days టార్గెట్ తీసుకోనికి లేదు. మా కంప్లీట్ వర్క్ ఎప్పుడైతుందో అప్పుడు దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎనివే బిగ్గెస్ట్ నెంబర్ 24 కెన్ బి డివైడెడ్ బై 6, కానీ 24ని 10తో డివైడ్ చేయడానికి రాదు కదా. మరి 24ని 10తో డివైడ్ చేయడానికి రాదు కాబట్టి ఏం చేస్తామంటే కంపల్సరీ టార్గెట్లు ఏముండాలి? 0 ఉండాలి. ఎందుకు 0 ఉండాలి? 10 ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? పెద్ద నెంబర్, ఈవెన్ నెంబర్. దట్స్ వై మల్టిప్లై విత్ 5 డైరెక్ట్లీ. 5తో మల్టిప్లై చేసినాం అనుకో, 24 5 24 10 240, 5 120. ఎస్, 120 కెన్ బి డివిజిబుల్ బై ఆల్. రైట్, సో 120 by 10 12 చాక్లెట్స్. ఈ 12 చాక్లెట్స్ ఎవరు తింటారు మా? ఏ ఎలోన్. బీ కేర్ఫుల్. 120 by 24 5 చాక్లెట్స్. 120 by 24 5 చాక్లెట్స్. రైట్, 5 చాక్లెట్స్. ఈ 5 చాక్లెట్స్ ఎవరు తింటారు మా? ఏనా, బీనా, సీనా? సో చూడండి మా, ఇక్కడ 120 ఎలా వచ్చింది? ఇలా 120 ఎలా వచ్చింది ఒకసారి చూడండి. సో 120 ఎలా వస్తుంది అంటే 24ని 5 times తీసుకుంటూ వచ్చింది. సో 5 చాక్లెట్స్ బి. ఇక్కడ జాగ్రత్త, కొంచెం జాగ్రత్త. 120 by 6 కొడితే ఏమొస్తుంది? 20 వస్తుంది. ఈ 20 ఏంటో చెప్పగలుగుతారా? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎస్, ముగ్గురు కలిసి తిన్నారు. సింపుల్. ఇది ఏ, ఇది బి, ఇది వచ్చి ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే లాజికల్గా 12 + 5 ఎంత? 17. మరి ఇద్దరు కలిసి 17 అయితే, ముగ్గురు కలిసి 20 అయితే లాజికల్గా సికి ఎంత మిగిలింది? ఇది 17 కాబట్టి 3 మిగిలింది. అంటే ఏసీ ఎలోన్గా ఎన్ని చాక్లెట్స్ తింటున్నాడు రోజుకి? 3 చాక్లెట్స్. మరి మొత్తం వాడే తిన్నాడు. క్వశ్చన్ ఏంది? 120 by 3 ఆన్సర్ 40. ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. వెరీ సింపుల్.